వెల్కమ్ టు కీటాక్స్. 4 నెలలు తిరగక ముందే మరో విషాదం, మహావిషాదం. 7 భక్తుల నిండు ప్రాణాలు పోయాయి ఈసారి అప్పన్న సన్నిధిలో. వరుస ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపడమే కాదు, అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉన్నాయి. సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమా, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడమా, అసలు కారణాలు ఏమైనా కానీ ఇంతటి శోకం పదే పదే పునరావృతం కావడానికి కారణం ఏంటి? డీటెయిల్ గా చూద్దాం. సింహాచలం చందనోత్సవం సందర్భంగా అప్పన్న నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. గోడ కూలి 7 భక్తుల ప్రాణాలు పోయాయి. గోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇలా జరిగింది అనే చర్చ జరుగుతుంది. 4 నెలల్లో ఇది మరో ఘోరం. వైకుంఠ ద్వార దర్శనం కోసం చేసిన సన్నాహాల్లో కని విని ఎరుగని రీతిలో తిరుమలలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయిన ఘటన ఇప్పటికీ కలచి వేస్తూనే ఉంది. నిజానికి ఏపీలో ఏ హిందూ ధార్మిక సందర్భం వచ్చినా ఇలాంటి ఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి గతంలో కూడా చూసాం. డేట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒంటిమిట్టలో ఇలాగే కళ్యాణం సందర్భంగా భక్తుల ప్రాణాలు పోవడం చూసాం. ఊహించని రీతిలో వాన వచ్చిందని అందుకే ఇలా జరిగింది. ఇలాంటి సంజాయిషీలు చూసి చాలా మంది అప్పట్లో ఆశ్చర్యపోయారు. శ్రీరామ నవమికి గానీ ఆ తర్వాత జరిగే ఒంటిమిట్ట కళ్యాణం సందర్భంలో గానీ వాన రావడం సహజమైనా గానీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు అనే ప్రశ్నలు గట్టిగా వినిపించాయి. అలాగే తిరుమల లాంటి చోట్ల కూడా భారీగా తరలి వస్తారని తెలిసినప్పుడు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి 2015లో కూడా గోదావరి పుష్కరాల్లో అయితే మహావిషాదం, పెను విషాదం, ఊహించినంత ఘోరం జరిగింది. అది కూడా చాలా మందికి గుర్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా విచారణలకు ఆదేశించటము, ఎక్స్గ్రేషియాలు ప్రకటించటం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ వీటన్నిటి వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావు. పోనీ ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారా అంటే అలాంటి ఘటనలు పదే పదే జరగడం అనేది చూస్తూ ఉన్నాం. ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ఉన్న తిరుమల, ఒంటిమిట్ట, సింహాచలం, గోదావరి పుష్కరాలు ఇలాంటి సందర్భాలు బాధ కలిగించడమే కాదు, మనోభావాల మీద కూడా దెబ్బ కొట్టే పరిస్థితి కనబడుతోంది. ఇది చాలా బాధాకరమైన విషయం.